అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి నాన్న థర్డ్ యూనిట్ లో షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దామా. వాట్ ఈజ్ ఎ బ్లాక్ బాడీ? వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్? బ్లాక్ బాడీ అంటే తెలుసు కదా నాన్న, మనకి రేడియేషన్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే సమ్మర్ లో మనం బ్లాక్ డ్రెస్సెస్ అది వేసుకోవద్దు అంటారు, అవునా? ఎందుకంటే టోటల్ హీట్ ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. మనకి అసలు చాలా స్వెట్టింగ్ వస్తుంది బ్లాక్ డ్రెస్ వేసుకున్నా కూడా సమ్మర్ లో. అసలు అంటే ఏంటి ఆ బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడమ్మా. సో బ్లాక్ బాడీ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ సిస్టమ్ దట్ అబ్జార్బ్స్ ఆల్ థర్మల్ రేడియేషన్ ఆఫ్ ఎనీ వేవ్ లెంత్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. సో బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటన్నా, బ్లాక్ బాడీ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు, అది ఏం చేస్తుందంట, దాని మీద పడిన టోటల్ ఏ వేవ్ లెంత్ అయినా సరే టోటల్ గా అది దాని మీద ఏదైతే పడుతుందో అది మొత్తాన్ని అది అబ్జార్బ్ చేసుకుంటుందంట. హౌఎవర్ బ్లాక్ బాడీ రేడియేట్స్ వెన్ హీటెడ్ టు ఏ సూటబుల్ టెంపరేచర్. అది ఏమవుతుందంటే రేడియేట్ కూడా అవుతుంది. మనం ఒక సర్టన్ టెంపరేచర్, దాని సరిపడా ఒక టెంపరేచర్ పెట్టి దాన్ని హీట్ చేసినప్పుడు కూడా అది రేడియేట్ అవుతుందంట. దట్ ఈస్ హై టెంపరేచర్. ఎక్కడైనా సరే అంటే సూటబుల్ టెంపరేచర్ అంటే అది హై టెంపరేచర్. దీస్ రేడియేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ బ్లాక్ బాడీ రేడియేషన్స్ ఆఫ్ ఫుల్ రేడియేషన్స్ అని అంటారు అనమాట. ఏం చెప్తున్నానన్నా, బ్లాక్ బాడీ అంటే అదొక సిస్టమ్ కావచ్చు, లేదంటే ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, దాని మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ టోటల్ రేడియేషన్ ని అదేం చేస్తుందంట, అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. టోటల్ రేడియేషన్ గానీ అది కూడా బ్లాక్ బాడీ రేడియేట్స్ అంటున్నాం కదా. రేడియేట్స్ ఎప్పుడు వెన్ హీటెడ్, ఎంత టెంపరేచరు, వెరీ హై టెంపరేచర్స్. దోస్ ఆర్ నోన్ యాజ్ ద ఏమన్నా బ్లాక్ బాడీ రేడియేషన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ferry cavity is a perfect black body which absorbs all radiations. బ్లాక్ బాడీ, ఫెర్రీ క్యావిటీ అనేది ఏంటన్నా బ్లాక్ బాడీ పేరు అనమాట. అదొక బ్లాక్ బాడీ అని తీసుకుంటే, ఫెర్రీ మీకు తెలుసు కదా, ఫెర్రైట్స్ కెమిస్ట్రీలో ఉంటాయి కదండి. Fe+3 Fe+2 ఐరన్, కోబాల్ట్, నికిల్ ఉంటాయి కదా ఫెర్రైట్స్. అందులో ఫెర్రీ క్యావిటీ అనేది ఏంటన్నా అదొక పర్ఫెక్ట్ బ్లాక్ బాడీగా మనం చెప్తామంట. ఎందుకనంటేనా, ఆ ఫెర్రీ క్యావిటీ అనేది ఏ రేడియేషన్ అయినా కూడా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, విచ్ అబ్జార్బ్స్ ఆల్ రేడియేషన్స్. సో నేచర్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ బ్లాక్ బాడీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్ బట్ నాట్ ఆన్ సైజ్, షేప్ అండ్ మెటీరియల్. సో ఇక్కడ మెయిన్ గా ఏంటన్నా, బ్లాక్ బాడీ యొక్క నేచర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఓన్లీ టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దాని యొక్క సైజ్ మీద కానీ, షేప్ మీద కానీ, మెటీరియల్ మీద కానీ డిపెండ్ అయి ఉండదు. అది ఏ సైజ్ లో ఉన్నా, ఏ మెటీరియల్ అయినా కూడా, ఏ షేప్ లో ఉన్నా కూడా దాని యొక్క నేచర్ ఏంటి అని అంటే ద టోటల్ రేడియేషన్ విల్ బి అబ్జార్బ్డ్. ఆ రేడియేషన్ మొత్తం అది ఏం చేస్తుందంటే ఎనీ వేవ్ లెంత్ అదే అబ్జార్బ్ చేసుకుంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ద బ్లాక్ బాడీ అని అంటారు. ఫీచర్స్ ఏంటి, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ black body radiation. In black body radiations, the energy is not distributed in the spectrum. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నానా, నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్పెక్ట్రమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వైట్ లైట్ ని తీసుకొని ప్రిజం మీద ఫోకస్ చేసాం అనుకో, వి విల్ అబ్జర్వ్ ద 7 డిఫరెంట్ కలర్స్. అవునా, ఒక స్పెక్ట్రమ్ అనేది మనం ఫామ్ అవుతుందని చెప్తున్నాం కదా. అంటే ఆ రేడియేషన్ ని ఆ ప్రిజం మీద ఫోకస్ చేస్తే డ్యూ టు ద రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ అబ్జర్వింగ్ ద రెయిన్బో ప్యాటర్న్. అవునా, అంటే ఏంటన్నా అక్కడ ఒక స్పెక్ట్రమ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ ఇన్ దిస్ బ్లాక్ బాడీ రేడియేషన్ లో వీఆర్ నాట్ అబ్జర్వింగ్ ఎనీ స్పెక్ట్రమ్ అనమాట. బట్ అక్కడ ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది, బట్ స్పెక్ట్రమ్ ఫార్మేషన్ అనేది జరగదు అని చెప్తున్నాడు. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద మాక్సిమం వేవ్ లెంత్ డిక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకున్నా, వేవ్ లెంత్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందంట. మేకింగ్ దేర్ ప్రొడక్ట్ టు బి కాన్స్టెంట్. అంటే ఏంటన్నా, ఇది ఏ లా ప్రకారం చెప్తాడు అని అంటే, అకార్డింగ్ టు ద వీన్స్ లా. వీన్స్ లా ఏం చెప్తుంది అని అంటే, ద టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, వేవ్ లెంత్ కనుక ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ అనుకున్నాం అనుకో, టీ ఇంటూ లాండా ఈక్వల్ టు ఏమవుతుందన్నా, కాన్స్టెంట్ అవుతుంది. అదే ఇక్కడ రాసేది చూడండి, అకార్డింగ్ టు వీన్స్ లా లాండా m ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. With increase in temperature, the corresponding emission of energy at all wavelengths increases. చూడండి అన్న, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆ ఎమిట్ అయ్యే ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద వేవ్ లెంత్. అర్థమవుతుంది పాయింట్, జాగ్రత్త వినండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ద కరస్పాండింగ్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఆల్ వేవ్ లెంత్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వట్లా, ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ విల్ బి increases. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా, టెంపరేచర్, వేవ్ లెంత్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అకార్డింగ్ టు ద వీన్స్ లా.
సో ద ఇంక్రీజ్ ఆఫ్ when we increase the temperature ఏమంటుండు ద కరస్పాండింగ్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు ఆల్ వేవ్ లెంగ్త్స్ విల్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, at a given temperature the radiation intensity increases and become maximum with wavelength, then it gets decreased with increasing wavelength as shown in the figure. చూడండి, ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది వై యాక్సిస్ మీద ఎనర్జీ తీసుకున్నాము, ఇక్కడేమో వేవ్ లెంత్ తీసుకున్నాం ఎక్స్ యాక్సిస్ మీద. ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఒక సర్టన్ వాల్యూకి రీచ్ మళ్ళీ ఏమైపోతుంది, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది డిక్రీజ్ కి వస్తుంది వాల్యూ. ఆ రిప్రజెంటేషన్, ఆ లాస్ట్ పాయింట్ ని అక్కడ గ్రాఫికల్ గా మనకి రిప్రజెంటేషన్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఎమిసివ్ పవర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ప్లాంక్స్ లా ఆఫ్ రేడియేషన్. ఇది ఇక్కడ జస్ట్ మీకు ప్లాంక్స్ లా ఆఫ్ రేడియేషన్ లో ఈక్వేషన్ ఇచ్చాడండి. దీని డెరివేషన్ అంతా లాంగ్ ఆన్సర్ లో చూద్దాం, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ద స్పెక్ట్రల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ఏ బ్లాక్ బాడీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ప్లాంక్స్ లా ఆఫ్ రేడియేషన్. మీకు తెలుసు కదండి, ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే ఏం చెప్తాం నాన్న, హెచ్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ అని చెప్తాం కదా. So, based on the quantum theory of radiation, the expression for Planck's law of radiation is given by just expression ఇచ్చాడు. E lambda d lambda equal to 8 pi hc by lambda cube into e power h nu by kt minus 1. అందులో h అంటే ఏంటన్నా ప్లాంక్స్ కాన్స్టెంట్, c అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్, f అంటే న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, k అంటే బోల్జ్మన్స్ కాన్స్టెంట్, t అంటే టెంపరేచర్ ఆఫ్ ద బ్లాక్ బాడీ, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఓకే, నెక్స్ట్ reduce Wien's displacement law from Planck's radiation formula. Wien's displacement law అంటే ఏం చెప్తుందన్న, ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ ద టెంపరేచర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దాన్ని ఏమంటాం నాన్న, Wien's displacement law. ఇందాక చెప్పా కదా నాన్న, ద టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్ అని, అదే Wien's displacement law. It states that the product of the wavelength lambda corresponding to the maximum radiant energy and temperature T is constant, that is lambda T equal to constant. So దీని ఎక్స్ప్రెషన్ చూడండి, ఎక్స్ప్రెషన్ ఫర్ వీన్స్ లా యూజింగ్ ప్లాంక్స్ లా. వీన్స్ లా ని యూజ్ చేసి ప్లాంక్స్ లా ని ఎక్స్ప్రెషన్ ఫర్ వీన్స్ లా ఏం యూజ్ చేసి ప్లాంక్స్ లా ని యూజ్ చేసి. సో ప్లాంక్స్ లా అంటే ఇంతకు ముందు మనం రాసాం కదా, E of lambda d lambda equal to 8 pi hc d lambda by lambda power 5 into e power hc by lambda kt minus 1. ఇందులో వీన్స్ లా ఈజ్ అప్లికేబుల్ ఫర్ షార్టర్ వేవ్ లెన్స్. ఓన్లీ ఏందన్నా షార్ట్ వేవ్ లెన్స్ కే ఈ వీన్స్ లాని యూజ్ చేసుకుంటాం. సో దాని నుంచి లాంబ్డా టీ ఈజ్ లెస్ దాన్ 1 అనుకుంటా. ఫస్ట్ ఏం తీసుకున్నాను, లాంబ్డా టీ ఈజ్ లెస్ దాన్ 1 అనుకుంటే హెచ్సి బై లాంబ్డా కేటీ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అనుకుందాం. బైలోకి వచ్చింది కదా లాంబ్డా టీ అనేది, అందుకే గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు ఏం చేద్దాం, లాగ్ అప్లై చేద్దాం. ఎక్స్పోనెన్షియల్ హెచ్సి బై లాంబ్డా కేటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1. అవన్నీ తీసుకొస్తే నాన్న ఈ పవర్ హెచ్సి బై లాంబ్డా కేటీ మైనస్ 1 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద ఈ పవర్ హెచ్సి బై లాంబ్డా కేటీ. వాల్యూని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. Therefore, e power lambda d lambda equal to 8 pi hc d lambda by lambda into e power hc by lambda kt. Minus 1 ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేసి ఇది పెట్టారు అనమాట, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు దిస్ వన్ కాబట్టి. సో ఇది కూడా పైకి తీసుకెళ్ళాను నాన్న. బయలో ఉన్నది e ఆఫ్ లాంబ్డా d lambda equal to 8 pi hc d lambda అక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ ఏముంది మళ్ళీ మనకి లాంబ్డా పవర్ 5 ఉంది కదా, పైకి వెళ్తే లాంబ్డా పవర్ -5 e పవర్ మైనస్ hc బై లాంబ్డా కేటీ ఇంటూ డి లాంబ్డా అనమాట. దీన్ని ఏమంటాం నాన్న, అబోవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ వీన్స్ లా అని తీసుకొచ్చాం బై యూజింగ్ ద ప్లాంక్స్ లా అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైరోమీటర్స్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. అంటే ఏంటన్నా పైరోమీటర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. పైరోమీటర్ అనేది ఏంటన్నా అదొక డివైస్. ఆ డివైస్ యూజ్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాము అనేది చూద్దాం. A device which uses the radiation emitted by the body to determine the temperature of the surface is known as pyrometer. Pyrometer ఏం చేస్తుందంటే నాన్న, రేడియేషన్ అబ్జర్వ్ చేసుకునే బాడీస్ ఏవైతే ఉంటాయో ఆ బాడీస్ మీద సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదాన్నే పైరోమీటర్ అంటారనమాట. ఓకేనా. సో టెంపరేచర్ షుడ్ బి మెజర్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద రేడియేటెడ్ బాడీ. ఓకే, దాన్ని ఏమంటాం, ఆ డివైస్ ని పైరోమీటర్స్ అని అంటే. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైరోమీటర్స్ ఉంటాయి మనకి. ఓకే, ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ డివైస్ ఈస్ దట్ ఇట్ సీన్స్ ద హీట్ రేడియేటెడ్ ఫ్రమ్ ఏ టార్గెట్ దట్ ఈస్ హాట్ బాడీ అండ్ రికార్డ్స్ ఇట్ డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. ఇది ఏం చేస్తుందంటే నాన్న, బేసిక్ ప్రిన్సిపల్ ఇది ఏం చేస్తుంది, ఇట్ సెన్సెస్ ద హీట్. అది ఏం చేస్తుంది, ఎంత
రేడియేషన్ అది అబ్జర్వ్ చేసుకుంది హాట్ బాడీ నుంచి అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. అంటే అది ఎంత అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద రేడియేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో టైప్స్ ఆఫ్ పైరోమీటర్స్ ఏమున్నాయన్నా, దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ పైరోమీటర్స్ సచ్ యాజ్ ఆప్టికల్ పైరోమీటర్, రేడియేషన్ పైరోమీటర్, టోటల్ రేడియేషన్ ఫైబర్ ఆప్టిక్ పైరోమీటర్స్ అండ్ మెనీ more depending upon the wavelength range to which pyrometers are sensible. These are classified into two types. So వాటి యొక్క రేంజ్ మీద, వేవ్ లెంత్ యొక్క రేంజ్ మీద డిపెండ్ అయ్యి వాటిని 2 టైప్స్ కింద చేశారన్నమాట. ఏంటవి? ఫెర్రీస్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్, డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్స్. మనకున్న డిఫరెంట్ పైరోమీటర్స్ ఏంటంటే ఆప్టికల్ పైరోమీటర్, రేడియేషన్ పైరోమీటర్, టోటల్ రేడియేషన్ ఫైబర్ ఆప్టిక్ పైరోమీటర్స్ అన్నమాట. సో వీటిని 2 టైప్స్ కింద క్లాసిఫై చేశాడు, ఫెర్రీస్ అండ్ డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్స్. వర్కింగ్ ప్రిన్సిపల్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇది రేడియేషన్ అన్నా కదా, థర్మల్ రేడియేషన్ బేస్ చేసుకొని ఇది ప్రిన్సిపల్ ఉంటుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఏమంటుండు, ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పైరోమీటర్ డిపెండ్స్ అపాన్ థర్మల్ రేడియేషన్ మీద వర్క్ అవుతుంది. దిస్ ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ థర్మల్ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్స్ ఎమిటెడ్ బై ద హాట్ బాడీ. అంటే థర్మల్ రేడియేషన్ ఎమిటెడ్ బై ద హాట్ బాడీ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటన్నా, సన్నే కదా, sun అనమాట. At high temperature without making contact with the body whose temperature is to be measured. An example of optical temperature sensor is the radiation pyrometer. ఏమంటున్నానా, at high temperature without making contact with the body, అది టెంపరేచర్ ని మనం హైలో పెట్టినప్పుడు అది బాడీతో కాంటాక్ట్ అవ్వకుండా కూడా whose temperature is to be measured. An example of optical temperature sensor is radiation pyrometer. సో కాంటాక్ట్ అవ్వకుండా ఆ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్ ని, ఎంత అబ్జార్ప్షన్ అనేది అక్కడ జరిగింది అనే దాన్ని అది క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది అనమాట. అందుకే అక్కడ ఏమంటున్నాడు చూడండి, దాన్ని ఆప్టికల్ టెంపరేచర్ సెన్సార్ అని అంటున్నాడు. సెన్సార్ ఈజ్ రేడియేషన్ పైరోమీటర్. సెన్సార్ అంటే తెలుసు కదా నాన్న, ఇప్పుడు మనం డోర్స్ ఉంటాయి, హాస్పిటల్ డోర్స్ కానీ లిఫ్ట్ డోర్స్ కానీ, మనం అక్కడ దగ్గరికి వెళ్ళంగానే అది ఏమవుతుంది, మనం వెళ్ళంగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సెన్సార్ ఉంటుంది అనమాట. సో అలాగా వితౌట్ కాంటాక్ట్ తో మనం ఓపెన్ చేయకుండానే అది ఏమైపోతుంది, డోర్ ఓపెన్ అవుతుంది కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్తుంది. జనరల్లీ పైరోమీటర్స్ ఆర్ సెన్సిబుల్ టు ద విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ విచ్ ఫాల్స్ అండర్ ఆప్టికల్ పైరోమీటర్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ దిస్ పైరోమీటర్ ఆర్ సెన్సిబుల్ టు లాంగర్ వేవ్ లెంగ్త్స్ ఇన్ ద ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఫర్ ఆల్ అండర్ రేడియేషన్ పైరోమీటర్స్. సో పైరోమీటర్ అంటే సింపుల్ ఏం చెప్పొచ్చు నాన్న, ఇది ఏం చేస్తుంది, రేడియేటెడ్ బాడీ మీద సర్ఫేస్ మీద ఉన్న రేడియేషన్ ని అది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ రేడియేషన్ పైరోమీటర్, వాట్ ఆర్ ఇట్స్ యూజెస్. రేడియేషన్ పైరోమీటర్ అంటే ఏంటన్నా, రేడియేషన్ పైరోమీటర్ ఇస్ ఎ డివైస్ which measures the high temperature without making any contact with the body whose temperature is to be measured, because it provides a measure of the temperature by measuring the energy of the radiation generated by the output. సేమ్ ఇందాక చెప్పింది నాన్న, ఇందాక క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం, రేడియేషన్ పైరోమీటర్ అనేది హై టెంపరేచర్ వితౌట్ కాంటాక్ట్ లో ఆ బాడీ యొక్క రేడియేషన్ ఎంత అబ్జర్వ్ చేసుకుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అది ఏంటన్నా, హాట్ బాడీ నుంచి ఎంత రేడియేషన్ వచ్చింది అనేది. ఓకే, యూజెస్ వచ్చేసి రేడియేషన్ పైరోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ సన్. అదొకటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా. రేడియేషన్ పైరోమీటర్ యూజ్ చేసి ఏం చేస్తాం, టెంపరేచర్ ని మెజర్ చేస్తాం అంటున్నాం. ఏవి, డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క. ఏంటవి ఎగ్జాంపుల్ అంటే సన్ అనమాట. దే ఆర్ యూజ్డ్ ఇన్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ ద అబ్జార్ప్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మెటీరియల్. సో అక్కడ ఏం యూజ్ చేయొచ్చు మనం, గ్లాస్ గానీ ప్లాస్టిక్ గానీ మనం యూజ్ చేయొచ్చు అబ్జార్ప్షన్ ప్రాసెస్ లో, అంటే క్యారెక్టరిస్టిక్స్ కి. దే ఆర్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ ద టెంపరేచర్ ఆఫ్ మోల్టన్ మెటల్స్. సో మోల్టన్ మెటల్స్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయడానికి కూడా ఈ రేడియేషన్ పైరోమీటర్. ఏంటి మేడం ఈ మోల్టన్ మెటల్స్ అని అంటే అంటారా, మెటల్ ఇన్ లిక్విడ్ ఫామ్ లో ఉంటే దాన్ని మోల్టన్ మెటల్స్ అని అంటారు. లిక్విడ్ ఇన్ మెటల్స్ ఇన్ ద లిక్విడ్ స్టేట్ లో ఉంటే దాన్నే మోల్టన్ మెటల్స్ అని అంటాం. లేదా ఎల్లాయిస్ అంటే అది వేరే వస్తుంది. ఎల్లాయిస్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ మెటల్, అంటే 2-3 మెటల్స్ ని కంబైన్ చేసాం అనుకున్నాను, దాన్ని ఎల్లాయిస్ అని అంటాం. దానివల్ల ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దే ఆర్ ఆల్సో యూజ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ఇంటీరియర్స్ ఆఫ్ వోల్కనోస్, furnaces, etc. And they can be used in conjunction with the instrument that record and control temperature continuously. Okay, they can also be employed for the temperatures beyond the practical operating range of the thermocouples. Ivanni enna uses of the radiation of pyrometers anamata. Next, define solar constant. Solar constant ante enna, the amount of heat energy absorbed per minute, not second nana. The amount of heat energy absorbed per minute per unit area of a perfect black body surface which is placed at a mean distance of the earth from the sun.
ఓకే, ఇన్ ద absence ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ ద సోలార్ కాన్స్టెంట్. ఓకే, ఏం చెప్తున్నాడా, హీట్ ఎనర్జీని పర్ మినిట్ పర్ యూనిట్ ఏరియా తీసుకుంటే, ఓకే, అది కూడా ఎంత డిస్టెన్స్ లోనా, ద మీన్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్, అది కూడా వితౌట్ అట్మాస్ఫియర్, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ ద సోలార్ కాన్స్టెంట్ అని అంటాం. మోర్ ఎవర్ ద సర్ఫేస్ ఈజ్ హెల్డ్ పర్పెండిక్యులర్ టు ద సన్ రేస్. నెక్స్ట్ వన్, సో క్యాలిక్యులేట్ ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఫర్ లాంబ్డా ఇచ్చిండు, వి ఇచ్చిండు. సో టీ క్యాలిక్యులేట్ చేయమంటుండు. మనకున్న ఫార్ములా ఏంటన్నా, లాంబ్డా ఎం ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంది కదా ఫార్ములా, లాంబ్డా ఎం ఇచ్చాడు, మీన్స్ కాన్స్టెంట్ బి అనుకుంటే అది కూడా ఇచ్చాడు. సో టీ క్యాలిక్యులేట్ చేయాలి. టీ ఈక్వల్ టు బి బై లాంబ్డా ఎం. సబ్స్టిట్యూట్ చేయండి అన్న, 2.3 ఇంటూ 10⁻⁻, ఎంత ఇచ్చిండు, 10⁻⁻³ బై 4573 యాంగ్స్ట్రమ్స్ అన్నాడు కదా, ఇంటూ 10⁻⁻10 మీటర్స్ అనమాట. సింప్లిఫై చేస్తే టెంపరేచర్ వచ్చేసింది. నెక్స్ట్, ఫైండ్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ మాక్సిమం రేడియేషన్ డెన్సిటీ ఫ్రమ్ ఎ బ్లాక్ బాడీ మెయింటైన్ అట్ 1000 కెల్విన్, బి ఇచ్చాడు. ఇది కూడా సేమ్ ఫార్ములా, లాంబ్డా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ టీ ఇచ్చిండు, లాంబ్డా ఎం ఈక్వల్ టు బి బై టీ. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 2.93 ఇంటూ 10⁻⁻6 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఇంకేనా, ఇది ఇవాళ క్లాసు, షార్ట్ ఆన్సర్స్ నానా. Please like, share and subscribe my channel guys. Thank you.